ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ సూరారం. హైదరాబాద్లోని సూరారానికి నేను రాబోతున్నాను. మే నెల 5వ తారీఖు జరగబోతున్నటువంటి ఈ సభకి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. దైవ జ్ఞాన సభలు మే నెల 3, 4, 5 తారీఖులో జరగబోతున్నాయి. నేను చివరి రోజు 5వ రోజు నేను మీ మధ్యలో ఉండబోతున్నాను. JOY మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న ఈ సభల్లో తప్పకుండా హాజరవ్వండి. వివరాలకు మీకు నంబర్స్ ఇవ్వబడుతున్నాయి. ఆహ్వానించువారు పాస్టర్ G. అరవింద్ కుమార్ గారు మరియు సంఘ సభ్యులు. సభ ఉదయం 10 గంటలకు జరగబోతుంది, సాయంత్రం కూడా జరగబోతుంది. 3, 4 తారీఖుల్లో సభ ఖచ్చితంగా ఉదయం సాయంకాలాలు కూడా ఉంటాయి. అయితే 5వ తారీఖు సాయంకాలం నేను మీ మధ్యలో ఉండబోతున్నాను. తప్పకుండా హాజరవ్వండి. దేవుని ఆలోచన విధానాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. ఈ చివరి రోజుల్లో దైవ జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సాతాను కలిపి చెరిపేవాడు. ఎంతటి అభిషక్తులైనా ఎంతటి బలవంతులైనా మనుషులే కాబట్టి ఎక్కడో చోట అవగాహన లోపం ఉండే ఉంటుంది. దేవుడు చెప్పినదే యాజ్ ఇట్ ఈజ్గా మోషే చేశాడని ఉంది. మరి దేవుడు చెప్పింది దేవదూతలు కూడా చాలామంది యాజ్ ఇట్ ఈజ్గా చేయట్లేదు. ఏకంగా పరలోకంలో ఉన్న దేవదూతలే కమ్యూనికేషన్ గ్యాప్లో బ్రతుకుతున్నారు. అందుకే రాయబడింది ఆయన తన దూతల్ని నమ్మట్లేదంట. అదే నిజమైతే ఈరోజు ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ తప్పకుండా ఆత్మదేవుడే సరిచేయాలి. ఇది సహనంతో, ఓపికతో, ప్రేమతో, పరిశీలనతోనే సాధ్యం, కానీ విమర్శలతో, దూషణతో సాధ్యం కాదు. అక్షరార్థులకు దేవుని చెంపపేటి మాట తప్పకుండా నేర్చుకోండి. మూర్ఖత్వపు శాస్త్రీయత భక్తిహీనతను ఇంకా పెంచుతుంది. కాబట్టి స్కాలరిజం కాలర్ ఎగిరేయడానికి కాదు, స్పిరిచువలిజంలోనికి రండి. అప్పుడు ఆత్మదేవుని శక్తి చేత మనం సాతాను ముందు కాలర్ ఎగిరేసుకొని ఉండగలుగుతాం. స్పిరిచువాలిటీ అండ్ థియాలజీ కలిసి పనిచేసే రోజులు రావాలి. ద్వేషాలు, దూషణ, ఖండించే పనిలో శత్రుత్వాన్ని పెంచుకోవడం లాంటివి కాక క్రీస్తు ప్రేమ కలిగి పరిశుద్ధాత్మ దేవుని చేత క్రీస్తునందు అందరం ఒక్క కుటుంబమై వర్ధిల్లాల్సిన సమయం ఆసన్నమైంది. సమాధానాన్ని సమాధానంగా చెప్పడం నేర్చుకుందాం. రండి, దైవ జ్ఞాన సభలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సూరారంలో కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యు.